క్లియర్‌గానే ఓకే. ఉందండి. బ్రో షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుంది బ్రో. ఇది ఇక్కడ ట్రూ అని రావాలా బ్రో? అది సినారియో ఏంటి బ్రో? ఒకసారి అది చూపించరా? ఇది బ్రో 6th వన్. సరే క్లియర్‌గా ఎన్నోది? 6థా? 6 బ్రో. Material sample. As a quality reviewer, I want to know if the sample is approved for filtering and automation. Enable quick filtering of approved sample in list views. Return true statement it is approved. ఇక నాకు అప్రూవ్డ్ అని చెప్పేసి వేరే ఏం ఫీల్డ్ లేదు కదా బ్రో. అదే స్టేటస్ అనేది ఏదైనా ఉందా మనకు బేసిక్‌గా? ఉంది బ్రో స్టేటస్. ఓకే. సో బేసిక్‌గా ఏంటంటే స్టేటస్ ఈక్వల్స్ టు అప్రూవ్డ్ ఉన్నప్పుడు మనం అది ట్రూ ఆర్ ఫాల్స్ చేయాలి. సో ఎప్పుడైతే మీరు ఫార్ములా ఫీల్డ్స్‌లో ట్రూ ఆర్ ఫాల్స్ చూస్తారో దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ మీరు చెక్ బాక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ అంటే ఎనేబుల్ చేసి, డిసేబుల్ చేస్తుంటాం కదా! యెస్ బ్రో. అది. ఇక్కడ మీరు యాడ్ చేశారు. సో ఇప్పుడు రాలేదా అది? అంటే ఈ స్టేటస్‌లో అప్రూవ్డ్ అని ఉండాలంటారా మీరు ఇక్కడ? అవును. అప్రూవ్డ్ ఉంటేనే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. అప్రూవ్డ్ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే. దానివల్ల ఇది ఎనేబుల్ అవ్వట్లేదా బ్రో? మనం పిక్ లిస్ట్ లోపల వాల్యూని చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అప్రూవ్డ్ స్టేటస్ మనం అది అప్రూవల్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ చూపిస్తుంది. అంతే. ఓకే. బ్రో ఇవన్నీ ఫీల్డ్స్‌లో ఇవ్వలేదు మరి. కొన్ని ఫీల్డ్స్ మనకు లేకపోతే మనం క్రియేషన్ చేయాలి బ్రో. అంటే మీరు ఆ ఆబ్జెక్ట్‌లో ఒకవేళ ఫీల్డ్ లేదనుకుందాం. సో ఇది క్రియేట్ చేయాలా? ఎక్స్‌ట్రా ఫీల్డ్ క్రియేషన్ చేయండి. ఓకే. ఓకే బ్రో. ఓకేనా? ఓకే. సో ఇవాళ ఏంటి అంటే మనం ప్రీవియస్‌గా ఏవైతే ఈ ఫార్ములా ఫంక్షన్స్ నేర్చుకున్నామో అన్నిటిని యూజ్ చేసి వాలిడేషన్ రూల్స్ రాసుకుంటాం అన్నమాట. కార్తిక్ బ్రో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో బ్రో చెప్పండి. బ్రో ఒక ఫార్ములాస్ క్రియేట్ చేశాను బ్రో. బట్ అది అంటే సరిగ్గా చూపించట్లేదు అది. ఓకే. ఏదైనా ఒక సినారియో చూపించరా? మీరు ఏదైతే క్రియేషన్ చేశారో అది? బ్రో స్క్రీన్ షేర్ చేయనా? చేయండి. ఓకే. 1 సెకండ్. ఇక్కడ ఆపర్చునిటీస్‌లో ఒకటి ఇచ్చారు కదా బ్రో. సో యూఐ చేంజ్ అయిందేంటి బ్రో? ఒక్క నిమిషం. మీ అందరిది చేంజ్ అయింది యూఐ. ఓకే. ఒకసారి గేర్ ఐకాన్ క్లిక్ చేయండి బ్రో ఒకసారి. ఇక్కడ మీకు వైబ్ కోడింగ్ అని ఏమైనా వచ్చిందా? సర్వీస్ సెటప్, డేటా క్లౌడ్ వచ్చింది కానీ ఓకే. చెప్పండి. బ్రో ఇక్కడ స్టేటస్ ఒక సెకండ్ బ్రో. ఇక్కడ కాదు. ఆర్డర్స్ కదా. ఓకే. ఇక్కడ ఆర్డర్స్‌లో ఇక్కడ ఎవ్రీ టైమ్ ఆన్ టైమ్ అని చూపిస్తుంది బ్రో. డేట్స్ చేంజ్ చేసినా కూడా. ఓకే. అసలు ఆ సినారియో ఒకసారి మళ్ళీ చూపించరా బ్రో? నాకు మీరు మెసేజ్ పెట్టారు. నేను మర్చిపోయా. చూపించరా సినారియో? ఏది బ్రో ఫార్ములాస్ ఆ ఫీల్డ్ చూపిమంటారా లోపల ఫీల్డ్? ఒకసారి ఫార్ములా ఏం రాసారో చూపించండి. అండ్ ఆ సినారియో ఎలా అవుతుందో అది కూడా చూపించండి డాక్యుమెంట్‌లో.
ఓకే. ఓకే. డాక్యుమెంట్. అది గూగుల్ డాక్స్‌లో ఉంటుంది. ఓకే. ఓకే బ్రో. యాహ్! బ్రో. దిస్ వన్ బ్రో. Okay. So as a delivery manager, I want to identify orders whose delivery dates are past due. So I can intervene proactively. Orders past the delivery date need urgent attention. So delay date on to expected delivery date is less than today. ఒకసారి ఫార్ములా చూపించండి. ఓకే. ఓకే. ఎక్స్‌పెక్ట్. యాహ్! బ్రో. ఇదే బ్రో. Okay. So if opportunity dot expected delivery date less than today అయితే delayed, otherwise on time. సో ఒకసారి మీరు ఆ ఆపర్చునిటీ రికార్డ్‌లోకి వెళ్ళండి. డెలివరీ డేట్ ఏం పెడుతున్నారు అక్కడ? ఇక్కడ డ్రైడ్ ఫిష్ ప్యాకేజింగ్ ఎళ్తారంటే 12/24 పెట్టాను బ్రో. అవును. అవును. అంటే ఇప్పుడు ఆన్ టైమే ఇప్పుడు 12/24 అంటే ఆన్ టైమే చూపిస్తుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు డేట్ చేంజ్ చేశాననుకోండి. ఒకవేళ 9 పెట్టి ఇక్కడ ఇది స్టాప్ ఆ! షేరింగ్. ఓకే. సేవ్ చేశాను కదా బ్రో. ఇప్పుడు వీడియోస్‌కెళ్ళి ప్యాకేజింగ్ సేవ్ చేస్తే అయినా కూడా ఆన్ టైమే చూపిస్తుంది బ్రో. ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసింది ఆర్డర్స్‌లో. ఆర్డర్స్‌లో బ్రో. అవును. ఓకే. అండ్ ఒకసారి ఈ ఫార్ములా ఓపెన్ చేయండి బ్రో మళ్ళీ. ఇక్కడ ఫార్ములా ఆబ్జెక్ట్‌లో ఫార్ములా. ఆబ్జెక్ట్ ఓకే. రైట్. ఆపర్చునిటీ డాట్ ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ ఇఫ్ లెస్ థాన్ టుడే ఉంటే డిలేడ్ ఆర్ ఆన్ టైమ్. ఇది కేస్ ఆబ్జెక్ట్‌లో ఉంది. ఒకసారి బ్రో ఇది కంప్లీట్‌గా తీసేసి ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ చేయండి. మొత్తం తీసేయమంటారా బ్రో? ఉండనివ్వండి. ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ చేయరా? ఉండనిచ్చి జస్ట్ ఇన్సర్ట్ ఫీల్డ్ క్లిక్ చేయండి. కంట్రోల్ జెడ్. రైట్. ఇన్సర్ట్ ఫీల్డ్ చేయరా ఒకసారి? ఆ బటన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఫీల్డ్. ఇన్సర్ట్ ఫీల్డా బ్రో? ఓకే. ఓకే. రైట్. ఓకే. సో ఇక్కడ ఆపర్చునిటీకి యాక్సెస్ ఉందా బ్రో అసలు? ఉంది బ్రో ఆపర్చునిటీకి. ఇది యాహ్! ఆపర్చునిటీ. ఓకే. ఇక ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ రైట్. ఉంది బ్రో. యాహ్! అలానే చేశాను బ్రో. ఇది క్లోజ్ చేయండి. ఇఫ్ ఆపర్చునిటీ ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ ఇక్కడ మీరు బ్రో ఇక్కడ డబుల్ టైమ్ అండర్‌స్కోర్ సి పెట్టారా? సింగిల్ టైమ్ అది. సింగిల్ టైమే బ్రో అది. సి 2 టైమ్స్ వచ్చింది ఇంకా అక్కడ. అది నేను ఇవ్వడమే అలా ఇచ్చాను బ్రో. ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ సి అని ఇచ్చాను. అండర్‌స్కోర్ సి మీరిచ్చారా అక్కడ? లేదు బ్రో. అది క్లిక్ చేయడం అలానే వస్తుంది బ్రో. ఇన్సర్ట్ ఫీల్డ్ కొడుతుంటే ఇలానే వచ్చింది. నేను ఇక్కడేం ఇవ్వలేదు బ్రో. ఓకే. ఓకే. డన్. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ టుడే అవును. ఇవాల్టి కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు డిలేడ్ రావాలి. అండ్ ఒకసారి ఆర్డర్స్‌లోకెళ్ళండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఒక్క నిమిషం. ఆన్ టైమ్ అండ్ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఓపెన్ చేయండి. డ్రైడ్ ఫిష్ ప్యాకేజింగ్ ఆపర్చునిటీ. రైట్. డీటెయిల్స్.
ఇక్కడ డేట్ మళ్ళీ యాడ్ చేయండి ఇప్పుడు. సంథింగ్ డేట్ చేంజ్ చేయండి. డిసెంబర్ 8th. ఓకే. సేవ్. ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేయండి ఆర్డర్స్‌లోకి వచ్చి. ఆ పక్క ట్యాబ్ ఉంది కదా! ఆర్డర్ ఓపెన్ చేయండి అది. రిఫ్రెష్. యాహ్! స్టిల్ ఆన్ టైమ్ అలాగే ఉంటుంది. ఫార్ములాకెళ్ళండి ఇప్పుడు. ఈస్ లెస్ థాన్ టుడే. అది లెస్ థాన్ టుడే లేదు. అది ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీ ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్. డిలే. బ్రో ఇన్సర్ట్ ఫీల్డ్ కొట్టినప్పుడు 2 సార్లు వస్తుంది అర్థం కాలేదు. ఆపర్చునిటీ. ఇన్సర్ట్ ఫీల్డ్ కొట్టినప్పుడు అతను ఆ! ఆ! ఆపర్చునిటీ అనేది 2 టైమ్స్ చూపించింది. ఒకసారి ట్రై చేయండి బ్రో. ఫీల్డ్ మళ్ళీ ఇన్సర్ట్ చేసి చూడండి. బట్ ఇక్కడ ఇష్యూ రావాలి బ్రో మనకేంటంటే అట్‌లీస్ట్ మనకు సింటాక్స్ ఎర్రర్ రావాలి కదా బ్రో! సింటాక్స్ ఎర్రర్ అయినా రావాలి. సింటాక్స్ కరెక్ట్‌గా అయిందంటే మనం కరెక్ట్‌గానే చేసినట్టే కదా! సింటాక్స్ ఎర్రర్ రావట్లేదంటే ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నట్టే. ఓకే. మీ దాంట్లో కూడా ఇలా అవుతుందా బ్రో? ఫ్రాన్సిస్ బ్రో? నాది ఓకే అయింది బ్రో. చేంజ్ అవుతుంది. అట్లయితే కార్తీక్ బ్రో మీ దాంట్లో సమ్ ఇష్యూ అంటే లైక్ మన సైడ్ ఇష్యూ కాదు. మేబీ ఆ ఫీల్డ్ కోఆర్డినేషన్ ఇష్యూ లేదంటే బ్యాక్ ఎండ్ సైడ్ నుంచి ఇష్యూ అయ్యి ఉండొచ్చు. యాహ్! ఓకే బ్రో. నెక్స్ట్ మిగతా ఫార్ములాస్ అన్నీ కరెక్ట్‌గా అవుతున్నాయి బ్రో. ఈ ఒక్క ఫార్మ్‌లోనే కావట్లేదు. డెఫినెట్‌గా డేటా కరెక్ట్‌గా పాస్ అవ్వట్లేదు. మేబీ సేల్స్ ఫోర్స్‌లో బ్యాక్ ఎండ్ సైడ్ ఆ చిన్న చిన్న గ్లిచెస్ ఉంటాయి. సో, ఓకే. ఆ ఓకే. రీజన్ వల్లనే అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిమైనింగ్ అవుతున్నాయని లైక్ ఫ్రాన్సిస్ బ్రోకి అవుతుంది అంటే లైక్ ఇక్కడ మనకు మీ అకౌంట్‌లో నుంచి సంథింగ్ ఏదో ఓకే. ఓకే బ్రో. కానీ ఆపర్చునిటీ 2 చూపించాయి బ్రో. అక్కడ ఇన్సెట్ ఫీల్డ్ దగ్గరికెళ్ళినప్పుడు 2 ఆపర్చునిటీస్ చూపించాయి. కార్తీక్ వచ్చేసి ఒకటే సెలెక్ట్ చేశారు. లేదు. గ్రేటర్ దెన్ అయితే మనం సెలెక్ట్ చేశారు. సెలెక్షన్ చేయాల్సింది పైనది. ఇది రైట్ యారో ఉంది కదా! ఓకే. 2 దీంట్లోనూ మూడు ఒక్క ఉంది. నిమిషం, ఒక్క నిమిషం. అవునవును. మీరు 2 రిలేషన్‌షిప్స్ క్రియేషన్ చేసారా బ్రో ఆపర్చునిటీకి? లేదు లేదు బ్రో. ఒకటే బ్రో. అయితే సంథింగ్ ఏదో అయిపోయింది. మేబీ టోటల్ 3 ఉన్నాయి బ్రో. చూడండి ఒకసారి. అవునవును. ఇగో ఇక్కడ 2 రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. ఆపర్చునిటీ. రైట్. యాహ్! మేబీ ఓకే బ్రో. అయితే నేను మళ్ళీ రిమూవ్ చేసి మొత్తంగా డిలీట్ చేసేస్తా. ట్రై చేసి చూడండి. మోస్ట్‌లీ ఏంటంటే ఆ రిలేషన్‌షిప్ 2 అయిన ఉండాలి. లేకపోతే బ్యాక్ ఎండ్ సేల్స్ ఫోర్స్ సైడ్ నుంచి ఏదైనా గ్లిచ్ అయిన ఉండాలి. సరే. ఓకే. ఓకే బ్రో. ఫైన్. సో, ఎనీవే ఫార్ములాస్ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకేంటి అంటే వాలిడేషన్ రూల్స్. సో, బేసిక్‌గా బ్రో బ్రో వన్ డౌట్. చెప్పండి ఈ బ్రో. బ్రో ఇప్పుడు ఈ కింద ఫార్ములాస్ అన్ని కొత్త ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బ్రో! ఇప్పుడు ఆపర్చునిటీ లైన్ టైమ్ లైన్ ఇవన్నీ ఐటెమ్ వదిలేయండి బ్రో. కొత్త ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేయకండి. రిమైనింగ్ మీకు ఓకే. ప్రీవియస్‌గా ఏవైతే ఉన్నాయో ఉన్న ఆబ్జెక్ట్ మీద మాత్రమే వర్క్ చేయండి. యాహ్! ఓకే. ఓకే బ్రో. జస్ట్ మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన లైక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! వాటిని ఓ వర్క్ చేయండి ఓకే బ్రో. సరిపోతుంది. యాహ్! ఓకే. బ్రో ఒక్క రిక్వెస్ట్ బ్రో. చెప్పండి బ్రో. క్లాస్ లేకపోతే 1 అవర్ ముందు చెప్పండి బ్రో. షూర్. షూర్. నిన్న యాక్చువల్లీ ఏమైంది అంటే మనము సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూస్ ప్రాక్సీస్ అవుతుంటాయి. సో, ఓకే. ప్రాక్సీ నేను ఇవ్వట్లేదు ఈ రీసెంట్ టైమ్స్‌లో నాకు టైం సెట్ అవ్వట్లేదని. అయితే ఆ ప్రాక్సీ పర్సన్ అవైలబుల్‌గా లేడు. అండ్ సడెన్‌గా నాకు చెప్పేసరికి ఇంక నేను లైక్ ఇంటర్వ్యూకెళ్ళాల్సొచ్చింది. అదే. సో, మోస్ట్‌లీ నేను మేమే అవైలబుల్‌గా ప్లేస్. లేకపోతే మీకు ఎర్లీగా చెప్పేస్తా. ఓకే. ఓకే. ఫైన్. సో, ఎనీవే మనం ఏంటి అంటే వాలిడేషన్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఇవాళ నేర్చుకుంటున్నాం. బేసిక్‌గా వాలిడేషన్ రూల్స్ అంటే ఇప్పుడు ఏవైతే ఫార్ములా ఫీల్డ్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి? వెనెవర్ యూజర్ డేటా ఎంటర్ చేస్తున్నాడు. ఎంటర్ చేసినప్పుడు తనకు ఒక ఫీల్డ్‌లో ఒక వాల్యూ కావాలి అనుకుంటున్నా. ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆటోమేషన్‌లో రావాలి అన్నాడు. సో, అందుకే మనము ఈ ఫార్ములా ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫార్ములా ఫీల్డ్‌ని క్రియేషన్ చేసాం. ఇక్కడ వాలిడేషన్ రూల్స్ అంటే మీరు రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో ఏదైనా ఎక్కడైనా రిజిస్టర్ అవుతున్నా, ఏదైనా అప్లికేషన్స్ చేస్తున్నా ఫార్మ్స్ అయితే ఫిల్ చేస్తూనే ఉంటారు. రైట్? ప్రతి ఒక్క ప్లేస్‌లో ఫార్మ్స్‌ని ఫిల్ చేస్తూనే ఉంటాం. ఆ ఫార్మ్ ఫిల్ చేస్తున్న టైంలో కొన్నేంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అని, కొన్నిట్లలో డేటా ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి అని, లేదంటే కొన్నిట్లలో ప్రాపర్ డేటా ఎంటర్ చేయకపోయినా మీకు ఎర్రర్స్ చూపిస్తుంది. లెట్స్ కన్సిడర్ మన దగ్గర ఒక ఫోన్ నంబర్ ఫీల్డ్ ఉంది. ఆ ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో 10 డిజిట్స్ ఉండాలి. మీరు 9 ఎంటర్ చేసినా, 11 ఎంటర్ చేసినా అది రాంగ్‌గా ఎంటర్ చేసినట్టే కదా! సో, అప్పుడు మనకక్కడ ఎర్రర్ చూపిస్తది. వీటిని వాలిడేషన్ రూల్స్ అంటాం. ఎందుకు ఈ వాలిడేషన్ రూల్స్ అంటే ఎండ్ యూజరు కరెక్ట్ డేటాని ఎంటర్ చేయడానికి ఇన్‌కేస్ రాంగ్ డేటా ఎంట్రీ చేసినప్పుడు తనకి ఎర్రర్ చూపించడానికి. సో, ప్రాపర్ యూనిఫార్మ్ డేటా కరెక్ట్
ఫామ్‌లో ఉన్న డేటాని మనము మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ రాంగ్ ఫామ్‌లో యూజర్ డేటా ఎంట్రీ చేసినప్పుడు తనకు ఒక ఎర్రర్ మెసేజ్ చూపించి, ఈ డేటా ఇలా ఎంటర్ చేయకూడదు. ఈ డేటా ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తే తను నెక్స్ట్ టైము అదే ఫామ్‌లో ఫిల్ చేసే ప్రాపర్ డేటాని ఎంట్రీ చేస్తారనమాట. సో, సపోజ్ లెట్స్ కన్సిడర్ మనం సేల్స్ అప్లికేషన్‌లోనే మనకు కాంటాక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఆ కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌లోకి వెళ్దాం. సో, ఈ కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌లో మనం అబ్జర్వ్ చేస్తే మనకు మల్టిపుల్ ఫోన్ నంబర్ ఫీల్డ్స్ ఉన్నాయి. మొబైల్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది, హోమ్ ఫోన్ నంబర్ అని మల్టిపుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఫోన్ నంబర్ అనేది ఆల్మోస్ట్ 10 డిజిట్సే ఉంటుంది ఇండియాలో అయితే, రైట్? సపోజ్ ఇప్పుడు నేను ఇలా ఎంటర్ చేసి, ఇలా ఎంటర్ చేసినా అది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సేవ్. రైట్? ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఫోన్ నంబరు అది కరెక్ట్ ఫోన్ నంబర్ కాదు. బట్ స్టిల్ యాక్సెప్ట్ చేసింది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరో ఎండ్ యూజర్ డేటా ఎంట్రీ చేస్తున్నారు. ఎంట్రీ చేస్తున్నప్పుడు తన రాంగ్‌గా డేటాని ఎంట్రీ చేసేసాడు. ఇప్పుడు ఎంట్రీ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏమైపోయింది అంటే, నెక్స్ట్ టైమ్ తినక మనం కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ నంబర్ రాంగ్ ఎంటర్ చేసాం. బట్ మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఫోన్ నంబర్ ఏంటో మనకు తెలీదు. అదే యూజర్ డేటా ఎంట్రీ చేసే టైంలోనే ఇది ఫోన్ నంబర్ రాంగ్‌గా ఉంది సంథింగ్ అని చెప్పేసి మనము ఎర్రర్ చూపించగలిగితే తను కరెక్ట్ డేటా ఎంట్రీ చేసేవాడు. అండ్ మనం డేటా సేల్స్‌ఫోర్స్‌లో కూడా ప్రాపర్ అక్యురేట్ డేటాని స్టోర్ చేసేవాళ్ళం. సో, వాలిడేషన్ రూల్స్ అనేవి ఎండ్ యూజర్ ఇన్‌కరెక్ట్ డేటాని ఎంట్రీ చేస్తున్నప్పుడు మనం స్టాప్ చేసి తనకు ఎర్రర్ చూపించడానికి యూజ్ చేస్తామన్నమాట. దీనికోసం అగైన్ మనం ఎడిట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడికెళ్తాం. సో, యాక్చువల్లీ మీకు ఎక్స్‌ట్రా నాకు తెలిసి మీ అందరూ ఎవరైతే రీసెంట్‌గా రిజిస్టర్ అయ్యారో డెవలపర్ కన్సోల్‌లో, డెవలపర్ ఎడిషన్‌లో వాళ్ళందరికీ ఇక్కడ డేటా క్లౌడ్ వచ్చింది. ఇంకా నాకు రాలేదు. మేబీ కొంచెం డిలే వస్తుంది. లేదంటే మీది ఏమైనా బీటా వర్షన్ కావచ్చు. అందుకే వస్తుంది. అండ్ ఈవెన్ ఏంటంటే పాసిబుల్ ఉంటే ఈ సమ్మర్ వరకు వైబ్ కోడింగ్ అని ఒక ఆప్షన్ కూడా రాబోతుంది. అదేంటి అంటే ఇప్పటికి వరకు ఏదైతే మీరు కోడింగ్ చేస్తున్నామని లైక్ అపెక్స్, ఎల్‌డబ్ల్యూసీ కోడింగ్ చేస్తున్నారో సేల్స్‌ఫోర్స్ డెవలపర్స్ ఆ మాత్రం కోడ్ కూడా ఉండదన్నమాట. కంప్లీట్‌గా మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. దానికి కావాల్సిన కొంచెం కోడ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చాట్‌జిపిటి మీద డిపెండ్ అవ్వరు. డైరెక్ట్‌గా సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంటుంది అలాంటి ఫీచర్. సో, అది ఇంకా ఇన్వాల్వ్ అవుతే మీకు పెద్ద కోడింగ్ కూడా ఉండదు. యాహ్! సో, ఎనీవే ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ కాదు. ఆబ్జెక్ట్‌లోకి వచ్చిన తర్వాత వాలిడేషన్ రూల్స్. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది. వాలిడేషన్ రూల్స్ అని. సో, క్లిక్ ఆన్ వాలిడేషన్ రూల్స్. ఫైన్. ఆల్రెడీ సమ్ వాలిడేషన్ రూల్ ఉంది. నేను ఇది ఎడిట్ చేసి డిలీట్ చేసేస్తాను. లేదంటే ఇదే చేంజ్ చేసేద్దాం. ఫైన్ ఇది డిలీట్ చేస్తా ఫస్ట్. అండ్ దెన్ మనం కొత్త వాలిడేషన్ రూల్‌ని స్టార్ట్ చేద్దాం. రైట్. ఎప్పుడైనా ఈ వాలిడేషన్ రూల్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఇక నుంచి క్రియేషన్ చేసే ఆటోమేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ నేమింగ్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఈ నేమింగ్ అనేది మీకు యూజర్ స్టోరీలో మెన్షన్ చేయరు. అది యాస్ ఎ డెవలపర్ లాగా మన రెస్పాన్సిబిలిటీ. సో, ఏం ఎంటర్ చేస్తారు ప్రాపర్ నేమింగ్ అంటే, సపోజ్ మనం ఒక టాస్క్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడేంటి ఫోన్ నంబర్‌ని చెక్ చేస్తున్నాం. ప్రాపర్‌గా ఉందా లేదా అని చెప్పేసి. సో, ఆ టాస్క్ రిలేటెడే ఒక నేమ్‌ని ఇచ్చేయండన్నమాట. ఫోన్ నంబర్ చెకింగ్ ఆర్ ఫోన్ నంబర్ వాలిడేషన్. ద ప్రాపర్ నేమ్. ఈవెన్ ఆ నేమ్ అనేది లాంగ్‌గా ఉన్నా అది అందరికి అర్థమయ్యేలా ఉండాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఫోన్ వాలిడేషన్ అని పెట్టేసారనుకుందాం. ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు చూడగానే వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది కదా! ఓకే. ఇది ఫోన్ నంబర్ వాలిడేషన్ రిలేటెడ్ ఇక్కడ ఉంది అనేసి. ఇది కంప్లీట్‌గా వాలిడేషన్ రూల్ ఓపెన్ చేసి అక్కడ ఏముంది, ఏంటి అనేసి చదవడం కన్నా ఇలా మీరు ప్రాపర్ నేమ్స్ ఇస్తే ఈజీ ఉంటుంది. సో, ఇప్పుడు వాలిడేషన్ రూల్స్‌లో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఈ డాక్యుమెంట్ యూజ్ చేసి ప్రాపర్ నేమ్స్ ఇవ్వడం అలవాటు చేసుకోండి ఇక నుంచి. ఈ నేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్కడ మెన్షన్ చేయరు. ఇది మనము యాస్ ఎ డెవలపర్ లాగా మన రెస్పాన్సిబిలిటీ ఒక ప్రాపర్ నేమింగ్ ఇవ్వడం. ఫైన్. సో, స్క్రోల్ డౌన్ చేద్దాం కొంచెం. ఇక్కడ కూడా మీరు ప్రీవియస్‌గా ఏదైతే ఫార్ములా ఫీల్డ్‌లో చూసిన ఆ ఇన్సర్ట్ ఆపరేటర్ ఫంక్షన్స్ ఉన్నాయో సేమ్ అదే యూఐ. డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ కూడా సేమ్ అవే డేట్ ఫంక్షన్స్, టైమ్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్. ఇక్కడ సేమ్ అవే ఆపరేటర్స్. ఇక్కడ అదే సేమ్ ఇన్సర్ట్ ఫీల్డ్. రైట్? ఇప్పుడు మనకున్న సినారియో ఏంటి అంటే, వాటెవర్ ఫోన్ నంబర్ ఉందో, ఆ ఫోన్ నంబర్‌లో 10 క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ ఇన్ కేస్ యూజరు 9, 10 లైక్ 9, 8, 7 ఎంటర్ చేసినా ఆర్ 11, 12, 13, 14 అని ఇలా క్యారెక్టర్స్ ఎంటర్ చేసినా మనం తనకి ఎర్రర్ చూపించాలి.
సో, దానికోసము మనకు టెక్స్ట్ ఫంక్షన్ ఒకటుంటుంది. టెక్స్ట్‌లో లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ లెంత్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే వాటెవర్ టెక్స్ట్ ఫీల్డ్ ఉందో, ఈ టెక్స్ట్ ఫీల్డ్ లెంత్ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ నంబర్ ఫీల్డ్ ఇన్సర్ట్ చేద్దాం. ఇదేం ఫోన్ నంబర్? ఫోన్ నంబర్ ఫీల్డ్. సో, ఇన్సర్ట్ ఫోన్ నంబర్. రైట్. సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే యూజర్ ఈ ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో డేటా ఎంట్రీ చేసినప్పుడు దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఎంట్రీ చేశారు? 10 క్యారెక్టర్సా? 11 క్యారెక్టర్సా? 9 క్యారెక్టర్సా? 8 క్యారెక్టర్సా? అని చెప్పేసి మనకు లెంత్‌ని రిటర్న్ చేస్తుంది. నేనేం చెక్ చేయాలనుకుంటున్నా, ఇన్ కేస్ ఇఫ్ కండిషన్‌లో లెంత్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 10. ఇది నేను రాయాలనుకునే ఒక చిన్న స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఏంటి అంటే నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేశా అండ్ దీంట్లో లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఈ లెంత్ అనే ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది? సింపుల్‌గా వాటెవర్ ఆ ఫీల్డ్ ఉందో, ఆ ఫీల్డ్‌లో యూజర్ ఎంటర్ చేసిన డేటా క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్‌ని రిటర్న్ చేస్తుంది. 10 క్యారెక్టర్స్ ఎంట్రీ చేశారా? 20 క్యారెక్టర్సా? 30 క్యారెక్టర్సా? అని. నేను ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నా? ఇఫ్ లెంత్ అనేది నాట్ ఈక్వల్స్ టు 10 అంతే కదా! ఫోన్ నంబర్ అనేది అక్యురేట్‌గా ఉండాలి అంటే 10 డిజిట్సే ఉండాలి. ఇది మన ఇండియన్ నంబర్ అయితే. సో, ఇఫ్ ఫోన్ నంబర్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 10 ఒకవేళ 9 ఉన్నా ఆర్ గ్రేటర్ థాన్ 10 ఉన్నా మనం దానికి ఎర్రర్ చూపిస్తాం. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫార్ములా ఉందో ఇది ట్రూ రిటర్న్ చేస్తుందో, ఇది ట్రూ రిటర్న్ చేసిన ప్రతిసారి మనం ఎర్రర్ చూపిస్తామన్నమాట. రైట్. ఇది ఎప్పుడు ట్రూ చూపిస్తుంది? ఎప్పుడైతే ఫోన్ నంబర్ ఫీల్డ్ 10కి ఈక్వల్‌గా లేదో, రైట్. 10కి ఈక్వల్‌గా లేదో అప్పుడు మనకు ఇది ట్రూ రిటర్న్ అవుతుంది. ట్రూ రిటర్న్ అయినప్పుడు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అని ఉంది కదా! ఈ ఎర్రర్ మెసేజ్ మనం చూపిస్తాం. ఈ ఎర్రర్ మెసేజ్ మీకు వచ్చే టాస్క్‌లో ఉంటుంది. ఆ బేసిస్‌లోనే మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఓన్‌గా డిసైడ్ అవ్వం. ఈ ఎర్రర్ మెసేజ్ ఏం చూపించాలని. మేబీ లెట్స్ కన్సిడర్ ఫోన్ నంబర్ షుడ్ బి 10 డిజిట్స్. రైట్. ఇలా ఒక ఎర్రర్ మెసేజ్ యాడ్ చేసాం. ఈ ఎర్రర్ మెసేజ్‌ని 2 ప్లేసెస్‌లో మనం చూపించొచ్చు. ఒకటి టాప్ ఆఫ్ ద పేజ్ అని, ఒకటి ఫీల్డ్ అని. సో, ఒక కాంటాక్ట్ ఫార్మ్ క్రియేషన్ చేద్దాం. లెట్స్ గో విత్ న్యూ అండ్ సేవ్. ఇలా వచ్చింది కదా! ఇది టాప్ ఆఫ్ ద ఫార్మ్ అంటారు. ఆర్ టాప్ ఆఫ్ ద పేజ్ అంటారు. ఫీల్డ్ అంటే స్పెసిఫిక్ ఫీల్డ్ దగ్గర చూపిస్తుంది ఎర్రర్. సో, మీరు టాప్ ఆఫ్ ద పేజ్ అని ఎళ్ళొచ్చు, ఫీల్డ్ అని ఎళ్ళొచ్చు. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. ఒకవేళ ఫీల్డ్ సెలక్షన్ చేస్తే ఏ ఫీల్డ్ దగ్గర ఏ ఎర్రర్ చూపించాలి? బేసిక్‌గా మనం ఫోన్ నంబర్ ఫీల్డ్‌తోని వర్క్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ గో విత్ ఫోన్ నంబర్ ఫీల్డ్. క్లిక్ సేవ్. రైట్. ఎర్రర్ మెసేజ్ వాళ్ళిస్తారు. సారీ, ఇక్కడ ఇఫ్ కండిషన్ లేదు. మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఇఫ్ కండిషన్ అవసరం లేదు. అది బై డిఫాల్ట్ కన్సిడర్ చేసుకుంటుంది. సో, అంటే మనం కొన్ని సినారియోలు యాడ్ చేయాలి. బట్ ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. లెంత్ ఇన్ కేస్ నాట్ ఈక్వల్స్ టు 10 ఉన్నప్పుడు, రైట్. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ రిటర్న్ చేసిన ప్రతిసారి ఈ ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవుతుంది. క్లిక్ సేవ్. రైట్. అండ్ ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా! సో, ఎప్పుడైనా అది యాక్టివ్‌గా ఉంటేనే మనకు వర్క్ అవుతుంది. యాక్టివ్‌గా లేకపోతే అది వర్క్ అవ్వదు. సో, క్లిక్ ఆన్ రిఫ్రెష్. ఓకే. సో, సమ్ డేటా ఉంది. ఒక కాంటాక్ట్‌ని ఓపెన్ చేశా. ఇక్కడ ఆల్రెడీ ఫోన్ నంబర్ ఉంది. నేను ఇంకో ఎక్స్‌ట్రా డిజిట్ యాడ్ చేశా. క్లిక్ సేవ్. చూడండి. ఫోన్ నంబర్ షుడ్ బి 10 డిజిట్స్. మనం ఏదైతే ఎంట్రీ చేసినా ఆ ఎర్రర్ మెసేజ్ ఉందో అదే ఎర్రర్ మెసేజ్ మనకిక్కడ చూపిస్తుంది. రైట్. ఫోన్ నంబర్ షుడ్ బి 10 డిజిట్స్. సో, ఇప్పుడు అక్యురేట్‌గా మీరు ఎంట్రీ చేస్తే మనకు ఎర్రర్ రాదు. 098765 అండ్ సేవ్. రైట్. సేవ్ అవుతుంది. కరెక్ట్‌గా వర్క్ అవుతుంది కదా! 10 డిజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో కేస్ ఉంది. ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సేవ్. సీ, ఫోన్ నంబర్‌లో టెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా రావద్దుగా మనకి. ఫోన్ నంబర్ అంటే జస్ట్ నంబర్ మాత్రమే ఉండాలి. టెక్స్ట్ ఫీల్డ్ అయితే అస్సలు రాకూడదు దీంట్లో. అసలు టెక్స్ట్‌ని యాక్సెప్టే చేయకూడదు. బట్ యాస్ ఆఫ్ నౌ ఇక్కడ మనకి యాక్సెప్ట్ అవుతుంది. దీన్ని కూడా మనం రిస్ట్రిక్షన్ చేయాలి. సో, మళ్ళీ ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఇంకో ఫంక్షన్ రాసేద్దాం. సో, ఇక్కడ
ఆర్ అయినా అండ్ ఏదైనా ఒక లాజికల్ ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆర్ యూజ్ చేస్తా. ఏ ఒక్కటి ట్రూ అయినా మనం ఎర్రర్ అయితే చూపించాల్సింది. ఇక్కడ మనకు లాజికల్ ఫంక్షన్‌లో ఈజ్ నంబర్ అనేసి ఒకటి ఉంటుంది. చూడండి ఫంక్షన్ ఈజ్ నంబర్. సో, ఈజ్ నంబర్ లోపల ఫోన్ నంబర్ పెట్టేస్తా. అండ్ పక్కన ఎక్స్‌క్లమేషన్‌ని మార్క్ పెడుతున్నా. దాని మీనింగ్ ఏంటంటే వాటెవర్ ఇప్పుడు ఈజ్ నంబర్, ఫోన్ నంబర్ అని చెక్ చేస్తుంది కదా! సో, ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో నంబర్ ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. నంబర్ లేకపోతే అది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. అయితే ఇది ఫాల్స్ రిటర్న్ చేసిందనుకుందాం. ఇది ఫాల్స్ రిటర్న్ అవుతే ఈ ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవ్వదు. ఇక్కడ నుంచి మనకు ట్రూ మాత్రమే రావాలి. ఇక్కడ నుంచి ట్రూ వస్తేనే ఈ ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవుతుంది. సో, ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? బేసిక్‌గా ఈజ్ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఫంక్షను ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో నంబర్ ఉంటే అది నిజమే. దీంట్లో నంబర్ మాత్రమే ఉంది అని చెప్పేసి ట్రూ రిటర్న్ చేస్తుంది. దీని పక్కన ఈ ఎక్స్‌క్లమేషన్‌ని మార్క్ పెట్టడం వల్ల నాట్ అనే మీనింగ్ అన్నమాట. సో, వాటెవర్ ఇక్కడ రిటర్న్ అయిందో దానికి అపోజిట్ వస్తుంది. సో, ఒకవేళ ఇక్కడ ట్రూ రిటర్న్ అయితే అది ఫాల్స్ అయితుంది. ఒకవేళ ఫాల్స్ రిటర్న్ అయితే అది ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్రాకెట్ అండ్ చెక్ ఫైన్. నో ఇష్యూ. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ యూజ్ చేశా అండ్ ఈజ్ నంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేశా. సో, ఆర్ ఏంటి? ఆ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా మనం ఎర్రర్ చూపిస్తాం. అంతే కదా! మీరు 2 మెన్షన్ చేశారనుకోండి అండ్ అని అప్పుడు ఆ 2 ట్రూ అయితేనే ఎర్రర్ చూపిస్తుంది. అలా కాకుండా నేను ఆర్ పెట్టేసా. సో, మళ్ళీ యాడ్ చేశా. చూడండి ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చింది కదా! ఈవెన్ ఇప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేసినా ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ నంబర్ ఎంటర్ చేస్తే మనకి ఎర్రర్ చూపించదు. రైట్? ఇలా మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ప్రాపర్‌గా యూజర్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడానికి మనం చేయొచ్చనమాట. ఇవి వాలిడేషన్ రూల్స్. సో, నిన్న బిగిన్స్ ఫంక్షన్, కంటైన్స్ ఫంక్షన్ మనం తెలుసుకున్నాం. వీటిని యూజ్ చేయలేదు. లెట్స్ కన్సిడర్. మనం ఏమనుకుంటున్నామంటే కొన్ని కంపెనీస్‌ని బ్లాక్ లిస్ట్ చేసాం. రైట్? మనము వర్క్ చేస్తున్న తర్వాత కొన్ని కంపెనీస్ నుంచి బ్లాక్ లిస్ట్ లేదంటే ఆ కంపెనీస్‌ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు బేసిక్‌గా. రైట్? సో, ఈ నేమ్ లోపల ఒక పర్సన్ నేమ్ వస్తే మేబీ లెట్స్ కన్సిడర్ టెస్టింగ్ అని ఆర్ టెస్ట్ అని ఇలా ఏదైనా ఒక నేమ్ వస్తే ఆ కాంటాక్ట్ క్రియేషన్ చేయనియకూడదు. ఓన్లీ అక్యురేట్ నేమ్ కరెక్ట్‌గా ఒక పర్సన్ నేమ్ ఉంటేనే మనము ఆ కాంటాక్ట్‌ని సేవ్ చేసుకోవాలి. యూజర్స్ మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి. టెస్ట్ అని, టెస్టింగ్ అని ఇలా సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకోసమే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? బిగిన్స్ అనే ఫంక్షన్ ఆర్ కంటైన్స్ అనే ఫంక్షన్ రెండిటిని యూజ్ చేయొచ్చు. సో, ఒకవేళ లెట్స్ గో టు టెక్స్ట్. ఇక్కడ బిగిన్స్ అనే ఫంక్షన్ ఉంది. ఈ బిగిన్స్ అనే ఫంక్షన్ ఎట్లా కంపేర్ చేస్తాం? ఫస్ట్ మనకు నేమ్ ఫీల్డ్ కదా! రైట్? నేమ్ ఫీల్డ్. కాంటాక్ట్‌లో నేమ్ ఫీల్డ్. గో టు కాంటాక్ట్. ఫస్ట్ నేమ్ ఉంది. ఫుల్ నేమ్ లేదు ఇక్కడ. ఫైన్. సో, ఇక్కడ మనకు లాస్ట్ నేమ్ ఉంది కాబట్టి లాస్ట్ నేమ్‌తోనే వెళ్తున్నా. ఎందుకు లాస్ట్ నేమ్‌తోనే వెళ్తున్నా? ఫస్ట్ నేమ్ ఎందుకు చూజ్ చేయట్లేదంటే మీరెప్పుడైనా ఎడిట్ చేసే ముందు ట్రై చేయండి. ఫస్ట్ నేమ్ అనేది ఆప్షనల్. లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో, ఇక్కడే మనం చెక్ చేస్తే సరిపోతుంది అని నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఫస్ట్ నేమ్‌లో కూడా చెక్ చేయాలనుకుంటే ఈవెన్ ఫస్ట్ నేమ్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఒకవేళ లాస్ట్ నేమ్ అనేది టెస్ట్ అనే వాల్యూతోని స్టార్ట్ అయితే మీన్స్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? వెనెవర్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోపల వాల్యూ టెస్ట్ సపోజ్ ఒక వాల్యూతోని స్టార్ట్ అవుతుందో లేదో మీరు చెక్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఈ బిగిన్స్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ వాలిడేషన్ రూల్ సినారియోలో నేనేం చెక్ చేస్తున్నా? ఈ లాస్ట్ నేమ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది టెస్ట్‌తోని స్టార్ట్ అవుతుందో లేదో చూస్తున్నా. లెట్స్ కన్సిడర్ మనము ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రెండిటిని యూజ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఆర్ అండ్ సేమ్ ఇదే కాపీ, పేస్ట్ లాస్ట్ నేమ్ ప్లేస్‌లో సో, ఈవెన్ లాస్ట్ నేము టెస్ట్‌తోని బిగిన్ అయినా, ఫస్ట్ నేమ్ టెస్ట్ అనే కీవర్డ్‌తోని బిగిన్ అయినా, స్టార్ట్ అయినా బిగిన్ అంటే ఏంటి? స్టార్టింగ్. స్టార్ట్ అయినా మనం ఎర్రర్ చూపించేస్తాం. సో, సింటాక్స్ ఎర్రర్స్ ఏం లేవు. నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఎర్రర్ ఎక్కడ కావాలి? మేబీ ఫోన్ నంబర్ ఫీల్డ్ లైక్ మేబీ ఫుల్ నేమ్ లైక్ ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ ఎక్కడైనా చూపించొచ్చు. సో, ఐల్ గో విత్ ఫస్ట్. సేవ్. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్.
ఈ ఫార్ములా లైక్ ఏవైతే మీరు ఆ ఫార్ములా ఫీల్డ్స్‌లో చూసిన ఫంక్షన్స్ ఉన్నాయో సేమ్ అవే ఫంక్షన్స్ ఇక్కడ కూడా యూజ్ అవుతున్నాయన్నమాట. పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఫార్ములా ఫీల్డ్స్ అనేవి ఆటోమేషన్స్‌లోకి వెళ్తాయి. వాలిడేషన్ రూల్స్ అనేవి ఆటోమేషన్స్ లాగా కన్సిడర్ చేయరు. బట్ కైండ్ ఆఫ్ బేసిక్ ఆటోమేషన్సే. బట్ వీటిని కంప్లీట్ ఆటోమేషన్స్ లాగా అయితే తీసుకెళ్ళరు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను టెస్ట్‌ని యాడ్ చేస్తా. అండ్ సేవ్. నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద టెస్ట్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇలా ఇచ్చాం ది టెస్ట్ అని అండ్ సేవ్ చేసి బట్ వర్క్ అయింది కదా. ఎందుకు ఇలా వర్క్ అయిందంటే బిగిన్స్ అనేది ఏం చేస్తుంది ఓన్లీ వాట్ ఎవర్ ఆ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్లో స్టార్టింగ్ పాయింట్లో మాత్రమే చెక్ చేస్తుంది. స్టార్టింగ్ పాయింట్లో టెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి రైట్. ఇప్పుడు మనకు బిగిన్స్ వర్క్ అవ్వట్లేదు. మనం ఏం చేయొచ్చు కంప్లీట్ టెక్స్ట్ లోపల చెక్ చేయాలి అనుకుంటే కంటైన్స్ ఫంక్షన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ బిగిన్స్ ప్లేస్లో మనం లెట్స్ ఓపెన్ టెక్స్ట్ ఫంక్షన్స్ అండ్ కంటైన్ ఈ ఫంక్షన్ ఉంది కదా ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. రైట్. ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడు యూజరు ఈ లాస్ట్ నేమ్ ని స్మాల్ కేసులో ఎంటర్ చేస్తున్నారా క్యాపిటల్ కేసులో ఎంటర్ చేస్తున్నారా క్యామెల్ కేసులో ఎంటర్ చేస్తున్నారా మనకు తెలియదు. మనం ఇక్కడ టెస్ట్ ని కంపేర్ చేస్తున్నాం స్మాల్ కేసుతో. సో ఇక్కడ క్యాపిటల్ కేసులో ఆర్ఎల్స్ ఇంకా అదర్ కేసెస్ లో వచ్చినప్పుడు మనకు కంపారిజన్ అవుతుందో లేదో తెలియదు. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర లోవర్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఇది ఏం చేస్తుంది వాట్ ఎవర్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ని లోవర్ కేసులోకి కన్వర్షన్ చేస్తుంది. సో ఫస్ట్ మనము ఈ లాస్ట్ నేమ్ ని లోవర్ కేస్ లో కన్వర్షన్ చేసి అండ్ సేమ్ అదే లోవర్ కేస్ తోనే టెస్ట్ చేస్తున్నాం. ఇది బెస్ట్ వే అనమాట ఇంకా రైట్. అండ్ ఫస్ట్ నేమ్ కూడా సో లోవర్ కేస్ సారీ లోవర్ అండ్ దెన్ అగైన్ ఇష్యూ ఏం లేదు. సో మనము ఒకటి కంటైన్స్ యూజ్ చేస్తున్నాం ఒకటి లోవర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అండ్ ఈవెన్ ఆర్ ఇదేంటి లాజికల్ ఫంక్షన్ ఇది కూడా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా ఇది కంటెంట్స్ అనేది ఏం చేస్తుంది సేవ్ చేస్తాం. బేసిక్గా ఆ టెస్ట్ అనే కీవర్డ్ మీరు నేమ్ లోపల ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ ఎక్కడ ఎంట్రీ చేసినా రైట్ అది స్టార్టింగ్ లో ఎంట్రీ చేసినా లాస్ట్ లో ఎంట్రీ చేసినా ఎక్కడ ఎంట్రీ చేసినా మీకు డెఫినెట్ గా ఎర్రర్ చూపిస్తుంది. సో ఒకసారి అండ్ సేవ్ చేస్తున్నాం చూడండి వచ్చేసింది కదా. ఒకవేళ ఇప్పుడు నేను టెస్ట్ తీసేసి సేవ్ చేస్తాను రైట్ ఎర్రర్ వచ్చేసింది. ఇప్పుడు ఎర్రర్ పోయింది ఇలా. మేబీ లెట్స్ ట్రై విత్ పిక్ లిస్ట్ వాల్యూ రైట్. పిక్ లిస్ట్ వాల్యూతో ట్రై చేద్దాం. ఇక్కడ పిక్ లిస్ట్ పెద్దగా లేవు కాబట్టి మేబీ లెట్స్ గో టు లీడ్ ఆబ్జెక్ట్ లో ఎడిట్ ఆబ్జెక్ట్. బ్రో డౌట్ కంటెంట్స్ అంటే ఆ నేమ్ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా. అంటే మీరు ఆ ఫీల్డ్ లోపల మీరు కంపేర్ చేసే టెక్స్ట్ ఎక్కడున్నా ఇనిషియల్ గా స్టార్టింగ్ లో మిడిల్ లో ఆర్ ఎట్ ద ఎండ్ లో ఎక్కడున్నా చెక్ చేయాలనుకున్నప్పుడు కంటెంట్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ టెస్ట్ ఉన్నప్పుడు అది ఎందుకు తీసుకోలేదు బ్రో ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే అది మిడిల్ లో ఉంది కదా. బిగిన్స్ అనేది స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే టెస్ట్ అని కనిపిస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే అవును. నేమ్ అనేది టెస్ట్ అనే కీవర్డ్ తోనే స్టార్ట్ అవుతుంది. కంటెంట్స్ అనేది ఏంటంటే ఆ టెస్ట్ అనే కీవర్డ్ స్టార్టింగ్ లో ఉన్న మిడిల్ లో ఉన్న ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎండ్ ఉన్న అది ఓకే మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే ఈ ఫీల్డ్ లోపల టెస్ట్ అనే కీవర్డ్ ఉంది అని చెప్పేసి మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది. బిగిన్స్ అనేది ఫస్ట్ లో ఉంటే మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ వేరే క్యారెక్టర్ వచ్చి దాని తర్వాత టెస్ట్ వస్తే అది ఫైండ్ అవుట్ చేయదు. బిగిన్స్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ లీడ్ ఆబ్జెక్ట్ రైట్. సో లీడ్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం ఒకసారి రైట్. ఇక్కడ కూడా మనకు మొబైల్ నెంబర్ ఉంది. అయితే ఇక్కడ లీడ్ సోర్స్ అనేది ఒకటి ఉంటుంది రైట్. లీడ్ సోర్స్ లెట్స్ కన్సిడర్ ఈ లీడ్ సోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ వెబ్ అన్నప్పుడు రైట్ వెబ్ అని వచ్చినప్పుడు ఈ వెబ్సైట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మనం మ్యాండేటరీ చేద్దాం రైట్. యాజ్ ఆఫ్ నౌ వెబ్సైట్ మ్యాండేటరీ కాదు. వెనెవర్ లీడ్ సోర్స్ వెబ్ ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ లో డేటా ఎంట్రీ చేయాలి. అది బ్యాంక్ ఉండకూడదు రైట్. సో లీడ్ ఆబ్జెక్ట్ వాలిడేషన్ రూల్స్ క్లిక్ న్యూ లీడ్ సోర్స్
రైట్. సో, ఫస్ట్ మనం ఇక్కడ 2 ఫీల్డ్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో లీడ్ సోర్స్ ఏంటి అనేసి. అండ్ లీడ్ సోర్స్ ఒకవేళ వెబ్ అయితే వెబ్‌సైట్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీగా ఉండాలి. లైక్ అంటే డేటా ఉండాలి. బ్లాంక్ ఉండకూడదు. సో, ఒక పిక్ లిస్ట్ వాల్యూని మనం ఎలా చెక్ చేస్తాం? ఈస్‌పిక్ వాల్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఈస్‌పిక్ వాల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒక పిక్ లిస్ట్‌లో ఒక వాల్యూ సెలెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయొచ్చు. సో, ఈస్‌పిక్ వాల్ అనే ఫంక్షన్ తీసుకున్నా. అండ్ ఇక్కడ మనకు లీడ్ సోర్స్ క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ రైట్ వెబ్ అనుకుంటా. ఒకసారి మళ్ళీ రైట్ వెబ్ కాబట్టి వెబ్. సో, ఒకటిది. ఇక్కడ నేను అండ్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆర్ యూజ్ చేయట్లే. ఆర్ యూజ్ చేస్తే ఏమైతది? ఒకవేళ లీడ్ సోర్స్ వెబ్ ఉన్నా ఆర్ వెబ్‌సైట్ బ్లాంక్ ఉన్నా ఈ 2 సినారియోస్‌లో ఏ ఒక్కటి లైక్ ఫాల్స్ అయినా మనకు ఎర్రర్ చూపిస్తుంది. మనం ఎప్పుడు కావాలి? లీడ్ సోర్స్ వెబ్ అయినప్పుడు మాత్రమే ఈ వెబ్‌సైట్ అనే ఫీల్డ్‌లో మనం ఎర్రర్ చూపించాలి. ఇది బ్లాంక్ ఉంటే. సో, దానికి రిలేటెడ్ ఇక్కడ ఇంకొక కోడ్ రాస్తా. ఈస్ బ్లాంక్ అనే ఫంక్షన్ మనకు అవైలబుల్‌గా ఉంది. రైట్. లాజికల్ ఫంక్షన్స్‌లో ఈస్ బ్లాంక్ అండ్ ఇక్కడ లీడ్ సోర్స్. సో, ఒకవేళ అండ్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమైపోయిందంటే మీనింగ్ లీడ్ సోర్స్ ఈక్వల్స్ టు వెబ్ అండ్ సేమ్ టైమ్‌లో లీడ్ సోర్స్ సారీ ఇది వెబ్‌సైట్ కదా! ఆ ఫీల్డ్ వెబ్‌సైట్. లెట్స్ యాడ్ వెబ్‌సైట్. రైట్. సో, వెబ్‌సైట్ అనే ఫీల్డ్ బ్లాంక్ ఉంటే మనం ఎర్రర్ త్రో చేద్దాం. ఎందుకంటే బేసిక్‌గా లీడ్ సోర్స్ వెబ్ అన్నప్పుడు ఈ వాల్యూ ఉండాలి. ఇది లేనప్పుడు ఈ వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ ఆర్ యూజ్ చేస్తే ఏమైతదంటే ఒకవేళ లీడ్ సోర్స్ వెబ్ సెలెక్షన్ చేసినా ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ వెబ్‌సైట్ బ్లాంక్ ఉన్నా ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ రిటర్న్ చేస్తే ఎర్రర్ మెసేజ్ ఫైర్ అవుతుంది. బట్ ఇది ఎప్పుడు ట్రూ రిటర్న్ చేయాలి? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లీడ్ సోర్స్ వెబ్ ఉన్నప్పుడు అండ్ వెబ్‌సైట్ బ్లాంక్ ఉన్నప్పుడు. సో, వెబ్‌సైట్ would be blank when lead source is web. రైట్. సింటాక్స్ చెక్ చేద్దాం ఒకసారి. సింటాక్స్ క్లియర్. నో ఎర్రర్స్ ఫౌండ్ అండ్ సేవ్. రైట్. ఒకసారి రిఫ్రెష్. ఓకే. డీటెయిల్స్ అండ్ లీడ్ సోర్స్. ఇప్పుడు చూడండి ఫస్ట్ లీడ్ సోర్స్‌ని పార్ట్నర్ రిఫరల్ మెన్షన్ చేసి సేవ్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఏం ఎర్రర్ లేదు. వెబ్‌సైట్ బ్లాంక్ ఉన్నా మనకి ఎర్రర్ రాలేదు. బట్ ఇన్ కేస్ సేమ్ లీడ్ సోర్స్‌ని వెబ్‌కి మెన్షన్ చేసి సేవ్ చేస్తాం. వెబ్‌సైట్ కాంట్ బి బ్లాంక్ వెన్ లీడ్ సోర్స్ ఈస్ వెబ్. రైట్. ఇప్పుడు మనము ఈ వాల్యూ చెక్ చేసి అండ్ సేమ్ టైమ్‌లో ఈ వాల్యూ చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఈస్ పిక్ వాల్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఈస్ బ్లాంక్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం. ఫైన్. సో, ఈవెన్ ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసి యాన్యువల్ రెవెన్యూని కూడా మీరు కంపేర్ చేయొచ్చు. సపోజ్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ థాన్ 10 క్రోర్స్ ఉండాలి. లెట్స్ కన్సిడర్ ఫర్ ఇండస్ట్రీ. మేబీ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఆ బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో మనం ఒక లీడ్ క్రియేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ రెవెన్యూ షుడ్ బి మేబీ గ్రేటర్ థాన్ 10 క్రోర్స్ ఆర్ 100 క్రోర్స్. రిమైనింగ్ ఇండస్ట్రీ వాళ్ళకు అలా కండిషన్ ఏం లేదు. ఓన్లీ స్పెసిఫిక్‌గా ఈ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే. రైట్. అప్పుడు కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ ఏదైతే మనం ఇప్పుడు చేసామో అలానే వస్తుంది. ఇక్కడ ఏంటి పిక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ పిక్ లిస్ట్ మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఆపర్చునిటీస్‌లోకి వెళ్దాం ఒకసారి. రైట్. ఇక్కడ కూడా సేమ్ ఈ పిక్ లిస్ట్ వాల్యూస్‌తోని వర్క్ చేయొచ్చు. స్టేజ్ నేమ్‌తోని క్లోజ్డ్ డేట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా లీడ్ సోర్స్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా యూజ్ చేయొచ్చు. సరిపోద్ది. ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తా.
ఇది మన వాలిడేషన్ రూల్స్ రిలేటెడ్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఇది. దీంట్లో కూడా అరౌండ్ ఒక 15 వరకు ఉన్నాయి. రైట్. దీంట్లో కూడా 15 వరకు ఉన్నాయి. అండ్ ఈ డాక్యుమెంట్‌లో కూడా మీకు కావాల్సిన క్లియర్ యూజర్ స్టోరీ. బేసిక్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని చూపించి, దెన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఉంటుంది. అయితే మీకు రియల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు ఏ ఆబ్జెక్ట్ అండ్ ఈ కండిషన్ ఈ 2 మాత్రం ఉండవు గుర్తుంచుకోండి. ఈ 2 జస్ట్ మీకు ఇనిషియల్‌లో కొంచెం హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను యాడ్ చేశా. రియల్ టైమ్‌లో మీకు యూజర్ స్టోరీ ఉంటుంది. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా దానికి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ మెన్షన్ చేస్తారు. అంతే తప్ప ఏ ఆబ్జెక్ట్ మీద చేయాలి, ఏం చేయాలని చెప్పరు. ఈ కండిషన్ ఉంది కదా! ఇవి చెప్తారు. ఈ కండిషన్‌ని ఇలా చెప్పరు. కండిషన్ ఏమని మెన్షన్ చేస్తారంటే రీజియన్ mentioned or if region is selected as Asia and GST number mandatory. సపోజ్ ఇలా మీకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. యాస్ ఎ సిఆర్ఎం అడ్మిన్ ఐ వాంట్ టు మేక్ జీఎస్టీ నంబర్ మాండేటరీ వెన్ అకౌంట్ రీజియన్ ఈస్ ఇండియా. రైట్. సో నాకు ఇలా అకౌంట్స్ ఏవైతే ఇండియా నుంచి క్రియేట్ అవుతున్నాయో వాళ్ళకి మాత్రమే జీఎస్టీ ఫీల్డ్ అనేది మాండేటరీగా కావాలి అనుకుంటున్నాను. అదే కండిషన్ ఇక్కడ మీకు ఇలా మెన్షన్ చేస్తారు క్లియర్‌గా. బట్ ఇది ఇలా ఉండదు. ఇక్కడ నేను ఆన్సర్ యాడ్ చేశా. మీకు ఇనిషియల్‌గా కొంచెం యూజ్ అవ్వాలి, లేదంటే హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఇది ఉంటుంది మీకు. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్‌లో క్రియేషన్ చేయాలని కూడా మీకు యాడ్ అవ్వదక్కడ. జస్ట్ యూజర్ స్టోరీ ఉంటుంది. ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ మెన్షన్ చేస్తారు. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? రైట్. ఇక్కడ చూడండి. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఎలా ఉంది? యూజర్ గెట్స్ అన్ ఎర్రర్ ఇఫ్ ద జీఎస్టీ నంబర్ ఈస్ బ్లాంక్ ఫర్ అకౌంట్స్ ఇన్ ఇండియా. సో మీరు చెక్ చేయాల్సింది ఇదే. ఎప్పుడైనా మనం ఒక టాస్క్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అని ఉంటారు. లేదంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. యూఏటీ. సో బేసిక్‌గా ఏంటంటే ఈ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల రిజల్ట్స్ ఏం రావాలి. రైట్. ఏదో ఒక రిజల్ట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఆ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కదా! దాన్ని ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అంటారు. సో ఆ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ కరెక్ట్‌గా మీరు ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వస్తుందా లేదా అని చెప్పేసి మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ రాకపోతే మన టాస్క్ మనం కరెక్ట్‌గా చేయలేనట్టే. సో మీరు ఫస్ట్ ఒక ఫినిష్ అవ్వగానే ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యేలాగా మీది వర్క్ అవుతుందా లేదా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వర్క్ అయితే దెన్ అప్పుడు అది సబ్మిటెడ్ అని చెప్పేసి మీరు డిప్లాయ్‌మెంట్ చేసుకుంటే అక్కడ నుంచి టెస్టింగ్‌కెళ్తుంది. అండ్ అక్కడ నుంచి వేరే స్టేజెస్‌లోకెళ్తుంది. బట్ ఫస్ట్ యూజర్ స్టోరీని చూస్తాం. యూజర్ స్టోరీని చూసాక మనకు క్లారిటీ వస్తుంది. వాట్ ఇట్ ఈస్ అని. అండ్ దెన్ తర్వాత కండిషన్స్ ఏమైనా మెన్షన్ చేస్తే కండిషన్స్‌ని అర్థం చేసుకుంటారు. ఇన్ కేస్ లెట్స్ కన్సిడర్ మీకు యూజర్ స్టోరీలో కరెక్ట్‌గా ఆ కండిషన్ ఏంటో మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు మీరు చేయాల్సిన టెన్షన్ ఏం లేదు. సింపుల్‌గా ఈ యూజర్ స్టోరీలో క్లియర్‌గా కండిషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేసి మీ టీమ్ లీడ్‌నో, స్క్రమ్ మాస్టర్‌నో అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ యూజర్ స్టోరీ వాళ్ళకి క్లారిటీ ఉంటే ఓకే. దీనికి ఈ కండిషన్ యాడ్ చేయండి. వాళ్ళు ఏ కండిషన్ యాడ్ చేయాలో చెప్తారు తప్ప మీకు సొల్యూషన్ ఇవ్వరు. వాళ్ళేమంటారు ఓకే. రీజియన్ ఇండియా ఉంటే మనము జీఎస్టీని మాండేటరీ చేయాలి అని కండిషన్ చెప్తారు అంతే. అంతే తప్ప మీకు కంప్లీట్ ఈ ఆన్సర్‌ని ఇయ్యరనమాట. ఇది మనం చేయాల్సింది. రైట్. ఇక్కడ ఏదైతే యాండ్ సింబల్ నుంచి ఉందో కంప్లీట్ మనం చేయాల్సింది. వాళ్ళు ఈ కండిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. ఆ కండిషన్ మీకు క్లియర్‌గా అర్థమైతే ఇది చేయడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే ఇది చాట్‌జిపిటీలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో వచ్చేస్తుంది. ఈ కండిషన్ క్లారిటీగా అర్థమయ్యి దానికి ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వగలిగితే. క్లియర్? సో ఈ డాక్యుమెంట్ మీద కూడా వర్క్ చేయండి. వాలిడేషన్ రూల్స్. అండ్ ఇది కూడా మీకు లైక్ క్లియర్ అయిపోతే ఇనిషియల్‌గా ఈ ఫార్ములా ఫీల్డ్స్, వాలిడేషన్ రూల్స్ మాత్రమే టఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడే మీకు ఈ ఫంక్షన్స్ అని ఈ కైండ్ ఆఫ్ చిన్న స్క్రిప్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ నెక్స్ట్ ఒక 7 డేస్ ఆర్ 8 డేస్ వరకు వాటెవర్ అదర్ టాపిక్స్ మనం డిస్కషన్ చేస్తాము. అక్కడ మీకు ఎక్కడ ఇలాంటివి ఇన్వాల్వ్ అవ్వవు. అవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ లానే. అంటే కంప్లీట్ నావిగేషన్ ఉంటుంది. జస్ట్ ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం అలాంటివి మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఫర్ వాలిడేషన్ రూల్స్ అండ్ దెన్ ఇక్కడున్న ఫార్ములా. ఈ రెండిటికి కాన్సెప్ట్స్‌లో మాత్రమే ఈ స్క్రిప్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. క్లియర్? బ్రో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇవ్వరా అక్కడ? ఇవ్వరు. ఏ ఇవ్వరు. ఆబ్జెక్ట్‌లో చేయాలని? అంటే మీకు అక్కడ మెన్షన్ చేస్తారు కదా బ్రో! ఏ ఆబ్జెక్ట్ అక్కడ క్లియర్‌గా స్టోరీలోనే మెన్షన్ చేసి ఉంది. అకౌంట్ ఆబ్జెక్ట్ అని. సో అవును. వాళ్ళకి స్పెసిఫిక్ అవును. అకౌంట్ అది మనం ఆబ్జెక్ట్. అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే ఇట్లా మెన్షన్ అయితే చెయ్యరు సెపరేట్‌గా. అహా! చెయ్యరింకా. అది దారుణం ఇగది. జస్ట్ అక్కడ మెన్షన్ చేసి స్టోరీలో మనకు క్లియర్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మనం బట్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుందో అప్పుడే అర్థమైతుంది మనకి. అంతే ఆ! గదా! అంతే కదా బ్రో. మీకు జస్ట్ ఈ వాలిడేషన్ రూల్ వరకు ఇంత క్లియర్‌గా ఉంటుంది. రిమైనింగ్ టాస్క్‌లో మీకు ఇంత క్లియర్‌గా ఏమి ఉండదు.
రెగ్యులర్‌గా ఏదైతే యూజర్ స్టోరీస్ ఉంటాయో అలానే ఉంటాయి అక్కడ. ఓకే. అండ్ మీకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాను నేను చెప్పినట్టు ఒకటి యూజర్ స్టోరీ అండ్ దెన్ మీకు కావాల్సిన కండిషన్ అండ్ దెన్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. ఈ 3 మ్యాండేటరీ‌గా ఉండాలి. ఇంకేం ఉండవు ఇగ. దాని రిలేటెడ్ ఏదైనా లైక్ సోర్సెస్ ఉంటాయి కదా! మీకు క్లారిటీ కోసం ఆ హ్మ్. కండిషన్స్ ఏంటి అనేసి ఆ సోర్సెస్‌ని యాడ్ చేస్తారు అంతే. మీకు అప్పుడే క్లారిటీ లేకపోతే ఎండ్ యూజర్‌తోని కనెక్ట్ అయిపోయి ఏంటి మీ రిక్వైర్మెంట్ అని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏ ఆబ్జెక్ట్‌లో చేయాలి అంటే అక్కడ మనకు యూజర్ స్టోరీ చూడగానే ఆబ్జెక్ట్ ఏంటని తెలిసిపోద్ది. హ్మ్. అలా. ఓకే. బ్రో ఇది ఫార్ములా ఫీల్డ్స్‌కి ఇది రివర్సా బ్రో? రివర్స్ అని కాదు. ఫార్ములా ఫీల్డ్స్ అనేది ఆటోమేషన్ లాగా. వాలిడేషన్ రూల్ అనేది యూజర్‌ని డేటా ఎంట్రీ చేయకుండా ఆపుతున్నాం. ఇన్‌కరెక్ట్ డేటా ఎంట్రీ చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు మనము ఈ ఈమెయిల్ ఐడీ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా మనకు ఇప్పుడు చూపిస్తుంది కదా ఎర్రర్. ఈవెన్ మీరు ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు ఇన్‌కరెక్ట్ ఫోన్ నంబర్ ఎంటర్ చేసినా, ఇన్‌కరెక్ట్ డేటా ఎంటర్ చేసినా మనకు ఎర్రర్ చూపిస్తుంది. సేమ్ అదే మనం సేల్స్ ఫోర్స్‌లో చేస్తున్నాం ఇక్కడ. ఓకే. జంక్ బ్రో డేటాని అవాయిడ్ చేయడానికి వాలిడేషన్ రూల్స్ యూజ్ చేస్తారు. అంతే బ్రో. ఇన్‌కరెక్ట్ డేటాని అవాయిడ్ చేయడానికి. ఓకే. కార్తీక్. బ్రో అది ఒక్కసారి ఆ ఫార్ములా పేజ్‌కి వెళ్ళరా బ్రో? వాలిడేషన్ చేశారు కదా బ్రో! ఓకే. ఒక్కసారి ఒక చిన్న డౌట్ ఉంది. ఓకే. కనిపిస్తుందా బ్రో? యాహ్! బ్రో. ఫస్టు ఇదా బ్రో? 1 సెకండ్ బ్రో. యాహ్! బ్రో. ఇక్కడ మనం ఒక్కసారి దీన్ని ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి బ్రో. నేను డౌట్ అడుగుతాను. అంటే సో, మన సినారియో ఏంటి అంటే లీడ్ సోర్స్ వెబ్ అనే వాల్యూ సెలెక్ట్ అయినప్పుడు వెబ్‌సైట్ అనే ఫీల్డ్ బ్లాంక్ ఉండకూడదు. ఓకే. రిమైనింగ్ ఓకే. సినారియోస్‌లో వెబ్‌సైట్ అనే ఫీల్డ్ బ్లాంక్ ఉన్నా పర్లేదు. పర్లేదు. సో, లీడ్ సోర్స్ వెబ్ ఉండి అండ్ వెబ్‌సైట్ ఫీల్డ్ బ్లాంక్ ఉంటే అప్పుడు నేను ఎర్రర్ చూపించాలనుకుంటున్నా. అందుకే ఈ స్పీకర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి లీడ్ సోర్స్ లోపల ఏ వాల్యూ సెలెక్ట్ అయింది ఏంటి అనేసి తీసేసుకున్నాం. తెలుసుకుంటున్నాం. అండ్ యాహ్! వెబ్‌సైట్ ఫీల్డ్ బ్లాంక్ ఉందా లేదా అని చెప్పేసి ఈస్ బ్లాంక్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. బేసిక్‌గా ఇక్కడ అండ్ ఎందుకు యూజ్ చేశా అంటే అంటే ఈ పిక్ లిస్ట్ వాల్యూ వెబ్ ఉండాలి. అండ్ సేమ్ టైమ్‌లో వెబ్‌సైట్ కూడా బ్లాంక్ ఉండాలి. వెబ్‌సైట్ కూడా ఓకే. అప్పుడే ఓకే. మనం ఈ ఎర్రర్ చూపిస్తాం. లేదంటే లేదు. అలా. అంటే ఎయిదర్ 2 ట్రూ అయ్యి ఉంటేనే మనకు ట్రూ వస్తుంది. అంతే ఎగ్జాక్ట్‌లీ. ఆర్ అయితే ఈ 2లో ఒక్కటి ట్రూ అయినా చాలు. ఒకటి ట్రూ అయినా సాల్వ్ అయిపోద్ది. ఓకే. సేవ్ అవుతుంది. ఓకే బ్రో. క్లియర్ బ్రో? యాహ్! బ్రో. క్లియర్. ఫైన్. సో, ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ మళ్ళీ కనెక్ట్. ఓకే. రేపుందా బ్రో? రేపు మోస్ట్‌లీ కనెక్ట్ అవుదాం బ్రో. నేను మీతో కనెక్ట్ అవుతాను. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ.